నమస్కారం. రాబోయే యూపీఎస్సీ అలాగే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈరోజు మనం అత్యంత ముఖ్యమైన, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఒక టాపిక్ని విశ్లేషించబోతున్నాం. అదే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఈ మాస్టర్ క్లాస్ ద్వారా ఈ మిషన్కి సంబంధించిన ప్రతి సైంటిఫిక్ ఇంకా పాలసీ డీటెయిల్ను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా డీకోడ్ చేద్దాం. అక్షరాల 19,744 కోట్లు. ఈ బడ్జెట్ నంబర్ వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు భారత ప్రభుత్వం ఈ జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను ఎంత సీరియస్గా తీసుకుందో. ఇది కేవలం ఏదో ఒక మామూలు ప్రభుత్వ పథకం కాదు, రాబోయే దశాబ్దాల్లో భారతదేశ ఇంధన ముఖచిత్రాన్ని మార్చేబోతున్న ఒక మహాసంకల్పమని చెప్పొచ్చు. ఇక మన జనరల్ స్టడీస్ పేపర్ 3 విషయానికొస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అలాగే ఎన్వైర్న్మెంట్, ఈ 3 కోణాల్లోనూ ఈ మిషన్ అత్యంత కీలకం. ప్రిలిమ్స్లో డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు పడే ఛాన్సు 100% ఉంది. అలాగే మెయిన్స్లో కూడా అధిక మార్కులు తెచ్చిపెట్టే గ్యారంటీడ్ హై యీల్డ్ ఏరియా ఇది. కాబట్టి ఈ డీటెయిల్స్ చాలా జాగ్రత్తగా ఫోకస్ చేద్దాం. సరే, ఇక సెక్షన్ 1 గ్రీన్ హైడ్రోజన్ కాన్సెప్ట్స్ డీకోడింగ్. పాలసీలు, బడ్జెట్ల గురించి మాట్లాడే కంటే ముందు పోటీ పరీక్షల్లో పదే పదే అడిగే బేసిక్ సైన్స్ను సింపుల్గా డీకోడ్ చేద్దాం. అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే నీటిని అనగా H2Oని ఎలక్ట్రోలిసిస్ అనే ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ ఇంకా ఆక్సిజన్గా విడదీస్తారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ గ్యాస్ రంగు నిజంగా ఆకుపచ్చగా ఏమీ ఉండదు. ఈ ఎలక్ట్రోలిసిస్కి కావాల్సిన కరెంటుని సోలార్ లేదా విండ్ లాంటి పునరుత్పాదక వనరుల నుండి తీసుకుంటారు. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్లో కార్బన్ ఎమిషన్స్ అంటే ఉద్గారాలు 0. అందుకే దీనికి ఆ గ్రీన్ అనే ట్యాగ్ వచ్చింది. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది పక్కా ప్రిలిమ్స్ పాయింటర్. ఈ కలర్ కోడింగ్ దగ్గరే ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవుతుంటాం. జాగ్రత్తగా వినండి. గ్రే హైడ్రోజన్ అంటే న్యాచురల్ గ్యాస్ నుండి తీస్తారు. ఇందులో CO2 బాగా ఎక్కువగా విడుదలవుతుంది. బ్లూ హైడ్రోజన్ కూడా న్యాచురల్ గ్యాస్ నుండే వస్తుంది, కానీ అందులో కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ టెక్నాలజీ వాడతారు కాబట్టి తక్కువ CO2 ఉంటుంది. ఇక మన గ్రీన్ హైడ్రోజన్ అంటే ప్యూర్గా రెన్యూబుల్ ఎనర్జీ ప్లస్ వాటర్, సో ఉద్గారాలు 0. నీటిని వేడదీసే ఈ ఎలక్ట్రోలైజర్స్ ప్రధానంగా 3 రకాలుంటాయి. మొదటిది ఆల్కలిన్ ఎలక్ట్రోలైజర్స్. ఇవి చాలా పాతవి, స్టాండర్డ్ టెక్నాలజీ, పైగా ఖర్చు కూడా తక్కువే. రెండవది PM అంటే ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఎలక్ట్రోలైజర్స్. ఇవి చాలా కాంపాక్ట్గా ఉండి ఎఫిషియన్సీ ఎక్కువగా ఇస్తాయి. ఇక మూడవది సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైజర్స్. పారిశ్రామిక అవసరాల కోసం అధిక ఉష్ణోగ్రతల వద్ద అద్భుతంగా పనిచేసే టెక్నాలజీ ఇది. ఓకే, ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వివరాలు. 2070 నాటికి భారతదేశం పెట్టుకున్న నెట్ జీరో ఉద్గారాల లక్ష్య సాధనలో ఇదొక కీలకమైన అస్త్రమని చెప్పొచ్చు. ఎగ్జామినర్ మనల్ని ఇక్కడే కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. అలర్ట్గా ఉండండి. ఈ మిషన్ పేరు చూడగానే చాలామంది మినిస్ట్రీ ఆఫ్ పవర్ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని ఆన్సర్ పెడుతుంటారు. కానీ దీని కోఆర్డినేషన్ అంతా చూసుకునే నోడల్ మినిస్ట్రీ ఏంటంటే నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. అదేనండి, MNRE. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మిషన్ కింద 2030 నాటికి ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఏటా 5 MMT అంటే 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి జరగాలి. దీనికి సపోర్టుగా 125 గిగావాట్ల అదలపు పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని క్రియేట్ చేయాలి. వీటన్నింటి ద్వారా దాదాపు 6 లక్షల కొత్త గ్రీన్ ఉద్యోగాలు వస్తాయి. మన దేశ ఎనర్జీ ల్యాండ్స్కేప్ ఎలా మారబోతుందో ఈ నంబర్స్ మనకు క్లియర్గా చెప్తున్నాయి. ఇక ఫండింగ్ ఎలా? సెక్షన్ 3లో సైట్ స్కీమ్ అలాగే ఆర్థిక వివరాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ భారీ లక్ష్యాలు అందుకోవాలంటే బలమైన ఫైనాన్షియల్ ఇంజిన్ ఉండాలి కదా. ఇందాక మనం మాట్లాడుకున్న 19,000 కోట్ల బడ్జెట్లో సింహభాగం అంటే అక్షరాల 17,490 కోట్ల రూపాయలు కేవలం ఈ సైట్ ప్రోగ్రాం కోసమే కేటాయించారు. ఎందుకో తెలుసా? మామూలు శిలాజ ఇంధనాలతో పోలిస్తే ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ తయారీ ఖర్చు చాలా ఎక్కువ. ఆ గ్యాప్ని అంటే ఆ గ్రీన్ ప్రీమియంను తగ్గించి కమర్షియల్గా దీన్ని లాభదాయకం చేయడమే ఈ సైట్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఈ సైట్ అనగా స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ ప్రోగ్రామ్ ప్రధానంగా 2 విధాలుగా పనిచేస్తుంది. ఫస్ట్ కాంపోనెంట్ డిమాండ్ పుల్, అంటే పరికరాల కోసం విదేశాలపై ఆధారపడకుండా ఎలక్ట్రోలైజర్లని ఇక్కడే తయారు చేసేలా ఆర్థిక రాయితీలు ఇవ్వడం.
రెండవది సప్లై పుష్, నేరుగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించటం. సింపుల్గా చెప్పాలంటే యంత్రాలు ఇక్కడే తయారు కావాలి, ఇంధన ఉత్పత్తి మన దగ్గరే జరగాలి. నెక్స్ట్ సెక్షన్ 4 గ్రీన్ హబ్లు ఇంకా కొత్త స్టాండర్డ్స్. ఒకసారి ఉత్పత్తి పెరిగాక మౌలిక సదుపాయాలు, ఎగుమతుల మీద ఫోకస్ చేయాలి కదా, అదే ఇక్కడ చూస్తాం. ఇది నోట్ చేసుకోండి, మరో ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింటర్ ఇది. లాజిస్టిక్స్ సవాలను దాటి ఎగుమతులను ఫాస్ట్ చేయడానికి ప్రభుత్వం 3 ప్రధాన నౌకాశ్రయాలను గ్రీన్ హైడ్రోజన్ హబ్బులుగా గుర్తించింది. ఆ 3 పోర్ట్లో ఏంటంటే గుజరాత్లోని కాండ్లా, ఒడిశాలోని పారాదీప్ మరియు తమిళనాడులోని టుటికోరిన్. ఇక గ్లోబల్ ట్రేడ్కి వెళ్ళినప్పుడు అసలిది గ్రీన్ అని ధృవీకరించడానికి ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. అందుకే ఎంఎన్ఆర్ఈ 2026 నాటికి స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. గ్రీన్ అమోనియాను ఉత్పత్తి చేస్తే అందులో గరిష్ట ఉద్గారాలు కిలోకు కేవలం 0.38 కిలోల CO2 మాత్రమే ఉండాలి. అదే గ్రీన్ మెథనాల్ అయితే 0.44 కిలోల లోపే ఉండాలి. ఈ నంబర్స్ పాటిస్తేనే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఇండియాకొక గట్టి క్రెడిబిలిటీ వస్తుంది. అయితే ఈ ఇంధన విప్లవం కేవలం ఎక్స్పోర్ట్స్ కోసమే కాదుసుమా. స్టీల్ ఫ్యాక్టరీలు, భారీ నౌకలు, హెవీ ట్రాన్స్పోర్ట్ ట్రక్కులు ఇలా కార్బన్ ఉద్గారాలను తగ్గించడం చాలా కష్టంగా ఉండే సెక్టార్స్లో, అంటే హార్డ్ టు అబేట్ సెక్టార్స్లో పైలట్ ప్రాజెక్టులు స్టార్ట్ అవుతున్నాయి. మన దేశీయ పరిశ్రమల రూపురేఖలను ఈ స్వచ్ఛమైన ఇంధనం సమూలంగా ఎలా మారుస్తుందో ఈ డెవలప్మెంట్స్ మనకు స్పష్టం చేస్తున్నాయి. రైట్. ఇక ఫైనల్గా సెక్షన్ 5 ఎగ్జామ్ దగ్గర పడుతోంది కదా. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ ఒక్కసారి ఫాస్ట్ ట్రాక్లో క్విక్ రివిజన్ వేద్దాం రండి. ఓకే, రివిజన్ టైం. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? జనవరి 2023. దీన్ని నడిపించే నోడల్ మినిస్ట్రీ అది ఎంఎన్ఆర్ఈ. మొత్తం బడ్జెట్ ఎంత? 19,744 కోట్లు. అందులో సైట్ స్కీమ్ వాటా 17,000 పైచిలుకు. ఇక 2030 నాటికి మన మెయిన్ టార్గెట్ 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్. ఈ హై ఈల్డ్ ఫ్యాక్ట్స్ అన్నీ ఎగ్జామ్ హాల్లో మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ మిషన్ ద్వారా భారతదేశం కేవలం శిలాజ ఇంధనాల మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే కాదు, రాబోయే గ్లోబల్ క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్లో ఒక విశ్వసనీయమైన నాయకుడిగా నిలబడబోతోంది. ఎనర్జీ సెక్టార్లో ఆత్మనిర్భర్ భారత్ సాధించడానికి ఇదొక అతిపెద్ద మైలురాయి. ముగింపుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. కేవలం ఇంధన దిగుమతులను ఆపడమే కాకుండా ప్రపంచ ఎనర్జీ మార్కెట్ను డామినేట్ చేసే స్థాయికి భారతదేశం ఎదగగలుగుతుందా? ఈ జర్నీలో గ్రీన్ హైడ్రోజన్ రోల్ నిజంగా ఒక గేమ్ చేంజర్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకంటే పర్ఫెక్ట్ అనాలిసిస్ మరెక్కడా దొరకదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు అందరికంటే ముందుండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ పవర్ ప్యాక్డ్ సెషన్లో కలుద్దాం.